బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, ఇసుక, మద్యం కాంట్రాక్టుల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై సిఐడి కేసులు నమోదు చేసింది. ఈ అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది హైకోర్టు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, ఇసుక, మద్యం కాంట్రాక్టుల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై సిఐడి కేసులు నమోదు చేసింది. ఈ అన్ని కేసుల్లోనూ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, ఇసుక, మద్యం కాంట్రాక్టుల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై సిఐడి కేసులు నమోదు చేసింది. ఈ అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం చంద్రబాబుకు మొత్తంగా 3 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై టీడీపీ నేతలు ఏమంటున్నారు? కౌంటర్ అటాక్ ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? చంద్రబాబు నాయుడుకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఏవైతే 3 కేసులు సిఐడి నమోదు చేసిందో 3 కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ కోసం మంజూరు చేయమంటూ పిటిషన్ వేశారు చంద్రబాబు తరపున న్యాయవాదులు. ఈ నేపథ్యంలో పలుమార్లు ఈ 3 కేసులకి సంబంధించినటువంటి వాదోపవాదనలు జరిగాయి. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో కొంతమంది సాక్షులను కూడా సిఐడి ప్రత్యేకంగా విచారణకు పిలిపించింది. దీంట్లో నారా లోకేష్ తో పాటుగా మాజీ మంత్రి నారాయణ అల్లుడు కూడా ఈ ఇన్నర్ రింగ్ అలైన్మెంట్ కేసులో సిఐడి అధికారులు విచారణకి హాజరయ్యారు. అయితే పలుమార్లు పలు రకాలుగా విచారణ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఇచ్చినట్లయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది సాక్షులను జైల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభావితం చేస్తున్నారు అంటూ సిఐడి తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అయినప్పటికీ కూడా బాబు తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించడమే కాకుండా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏదైతే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లి బయటకు వచ్చిన తర్వాత బెయిల్ కి సంబంధించినటువంటి వాదోపవాదనలన్నీ కొనసాగాయి. వాదోపవాదనలన్నీ విన్న తర్వాత బెయిల్ కి మంజూరు చేయడం జరిగింది. అలాగే ఈ 3 కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ అనేది వేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించిన వాదనలు కూడా పలుమార్లు విన్న న్యాయస్థానం ఇప్పుడు ఆయనకి 3 కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే యాక్సెప్ట్ చేయడంతో పాటుగా 3 కేసుల్లో కూడా బెయిల్ ని ఇవ్వడంతో చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట లభించిందనే చెప్పుకోవాలి. వంశీ, కాంతి, చూస్తున్నాం కోర్టు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ కేసులకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఈ కేసులకు సంబంధించి బెయిల్ ఇచ్చిన కొన్ని ఆంక్షలనైతే కోర్టు బాబుకి ఆపాదించిందని మనం భావించాల్సి ఉంటుందా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రస్తుతం కేసులో బెయిల్ మాత్రమే మంజూరు చేశారు. కేసు అయితే కొట్టివేయడం అనేది జరగలేదు. సో బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కొన్ని కండిషన్స్ అప్లై చేసింది. కండిషన్స్ అన్నింటినీ కూడా బయట మీడియాతో కానీ ఈ కేసు ప్రభావితం చేసే అంశాలపైన కానీ ఎక్కడ కూడా మాట్లాడొద్దు, కేవలం రాజకీయాల్లో ఈ కేసులకు సంబంధించినటువంటి విషయాలు ఏమీని కూడా ఉపయోగించకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ఆ కండిషన్స్ కి సంబంధించి మాత్రం ఇప్పటికే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆ కండిషన్స్ అన్నింటినీ కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ కేసులనే వేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు బెయిల్ మంజూరు చేసిన 3 కేసుల్లో కూడా కొన్ని కండిషన్స్ అయితే అప్లై చేయడం జరిగింది. వంశీ, థ్యాంక్ యూ కాంతి. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, ఇసుక, మద్యం కాంట్రాక్టుల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై సిఐడి కేసులు నమోదు చేసింది. ఈ అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది ఏపీ హైకోర్టు.